హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సప్నా సామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్. సో శివరాత్రి ఒక్క పొద్దు అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్క పొద్దు ఇచ్చేసరికి 10:30 అయింది. ఎందుకంటే అన్ని రకాల వంటలు చేసేసరికి ఆగమాగం చేసిన, కానీ టేస్ట్ అయితే మస్తు కుదిరినాయి. ఆగమాగం వంటలే మంచిగా ఉంటాయి. అట్లా వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఫాస్టింగ్ అయితే అయిపోయింది. అటు ఇట్లా కలిసి శివరాత్రి అయితే అయిపోయింది. కానీ నాకు అసలు ఫాస్టింగ్ ఉన్నట్టు కూడా అనిపిస్తలేదు. అంటే దీపం లేదు, దేవుని ఫోటో లేదు, దేవుని బొట్టు ఏది లేదు. ఏదో ఉండాలి అన్నట్టుగా దీన్ని వదిలిపెట్టొద్దు అంటారు కదా, అందుకని చెప్పేసి ఉన్నా. కానీ నేను దీపం ముట్టిమన్నాడు, కానీ నాకెందుకో బుద్ధిగాలేదు, నేను ముట్టియలేదు. ఇక అట్లయితే ఫాస్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో పనులన్నీ బయట శిర్షాలు బాసాలు తోముతున్నారు. ఈ ఇంట్లో పని నేను అన్ని మెల్లమెల్లగా నేను చదువుకుంటా ఉంటున్నా. ఏం పని ఉంది ఇంట్లో? అవన్నీ చదవద్దా, ఏడి ఆడనే ఉన్నాయి. వంట చేసిన అయితే కిందనే పెట్టిరు. ఇంకా బాసనలు ఏమి చెరుకులలో బాసలు ఏడున్నాయి, ఏడలేవు. మరి బాసలు అనేవి తోమిరు బయట. బయట ఉన్నాయి ఇంకా తోమి ఇప్పుడే పెట్టిరు బయట. పొద్దు ఇప్పుడు మీద 2 అవి నిండినాయి బాసాలే టబ్బులు. మరి వాటర్ పోవాలి. అవి వాటర్ పోయినాక చదువుతా. అప్పటిలోపు ఈ చిన్న చిన్నవి అన్ని చదివేస్తా. బట్టలు ఉన్నాయా? బట్టలు నానబెట్టినట్టు అప్పుడు బట్టలు సాయంత్రానికి ఇప్పుడు కాదుగా. ఇప్పుడు ఎండిన బట్టలు ఉన్నాయి, మడత పెట్టాలి. ఏమున్నా కొద్దిగా నీళ్ళ పట్టుకే పని చేసుకోరు. ఎండకు ఎక్కువ పని చేయకూరు, అలసిపోకురి. చెప్పేసి బట్టలు వింటలే. మొన్నటి వరకు విండినాం కానీ ఎండకు అయితలేదు. పిల్లలు జాగ్రత్త. ఇంకా నాన్న పాప ఇట్లా అసలు బయట ఎండ పోనీయద్దు. ఈ వెదర్ చేంజ్ వల్ల చాలా ఏమైతుంది అనమాట. నేను నాన్న పాపకి ఇప్పుడు అదే అయ్యింది. అవును, అంటే ఆమె డే టైంలో మంచిగా ఉంది, నైట్ టైంలో కొంచెం సిక్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఆమె స్కూల్ కూడా పంపిస్తలేదు 2-3 రోజుల నుంచి. ఆమె ఒక రోజు 2 రోజులు వస్తుంది ఆమెకి. కానీ ఇంటికాడ ఉంటే ఘోరంగా 2 పిల్లలతో నెత్తి ఇట్లా లేచిపోతుంది. మాకైతే ఒకళ్ళు గమ్మంటే ఒకళ్ళు గమ్మంటే ఒకళ్ళు అట్లా అవుతుంది. కానీ తప్పదు, పిల్లలు అన్నప్పుడు లొల్లి తప్పదు. ముసలలో మూతులుకో, పిల్లల చేతులుకో. నేను బొట్టు పెట్టలే, మళ్ళీ స్నానం చెప్పాను. తొందర స్నానం చేసి బొట్టు పెట్టరు. బొట్టు పెడితేనే మంచిగా కనబడుతున్నాడు బుడ్డోడు. హాయ్ హాయ్ చెప్తారు ఇక మనడు కూడా. నాన్న పాప వెల్కమ్ టు సప్నా సామి చెప్తుందా? జ్యోతి ఎట్టిపోయింది? అత్త ఎట్టిపోయిందిరా? హాయ్ నన్ను. అరే నీ జుట్టు ఎట్టుంది తెలుసారా? స్నానం చేసుకోపో. వద్దు, ఏమి కూడా స్నానం చెప్పి వద్దు. పోనా స్నానం చేసుకొని తొందరగా రెడీ అయినా అనుకో, మనం పోదాం. అంటే అట్లా అంటే తొందరగా రెడీ అవుతావు కదా, గెస్ట్ హౌస్ పోదాం. సరేనా? జుట్టు మంచి చేసుకో. చల్ పోమా, స్నానం చేసుకొని రాపో తొందరగా. పెట్టినావా బొట్టు? పెట్టినా. పెట్టనిచ్చిడ్డా క్రియాజ్? అట్ట. అయ్యో బొట్టు ఎట్లుంది? బొట్టు పెట్టనీయడు. బొట్టు పెట్టనీయడు. పౌడర్ కూడా వేసుకుంటలేడు. నేను అది వేసుకో క్రియాంచావు. ఏయ్ వద్దట్టావు. వేసుకో, నువ్వే వేసుకో. నేను వేసుకో, నేను వేసుకోమని నోట్లో పెట్టుకోమని నచ్చలే. ఇటు అటు క్రియాన్స్. ముఖానికి బొట్టు పెట్టకపోతేనేమో పెట్టలేదు, పెడితేనేమో ఇట్లా చేసా. పోయి అయిపోయింది. ఆడుకోపోయిగా అయ్యో రబ్బర్ ఈమె పని ఈమెకే ఉంది. ఏం చేస్తుంది ఆమె? పెన్సిల్ చెక్కుతున్నావా? రాయకుండా సరే కానీ ఎటు చెక్కాలి, అయిపోవాలి. పెన్సిల్ ఇంత పెద్దగా ఉన్న పెన్సిల్ అయిపోవాలి. బుక్కే లేదా ఆమె ముందాగు ఎంత చేసుకుంది చూడన్న. బుక్ ఏదిరా? పెన్సిల్ చెక్కుతున్నావు కానీ నా నీ నోట్స్ ఏది లేదు. మరి ఎందుకు రాదు? వద్దు, పెన్సిల్ ఖరాబ్ చేయకు. ఆమె హోంవర్క్ ఉందా? స్కూల్కి పోతుందని అంటే లేదు. పెండింగ్ ఏమైనా పెట్టిందా? పెండింగ్ అంతా అయిపోయింది. ఇక చెక్కిందా? ఇటు లేకుండే దాన్ని మురికి వేసింది. చెక్కి
ఏ క్రియాంశమ్మ గుడ్ ఈవినింగ్ అమ్మా, గుడ్ ఈవినింగ్. ఎటో వెళ్తుంది పులి వెళ్ళినట్టు బయటకు వెళ్తుంది. అరే తిన్నావారా నువ్వు? ఇంత లేట్ అని తిన్నావు శేఖర్ నువ్వు? ఫస్ట్ నేను తినడా మీరు తిన్నారా? నేను తిన్నా. అదే నేను లాస్ట్ చేయను. ఏమైందన్నా? ఆయన తినలేదట. నువ్వు తినాలి, తాగాలి, తినొద్దు సరేనా? ఏందిరా అది స్వీటా? అయిపోలేరా ఇంకా పొద్దున చేసిన స్వీటు? తినటం లేరన్నా. అది నాలాంటి వాడు తింటుంటే నా సామిరంగా కథ అవుతుంది. అది ముట్టుకోరా అన్న, పాలు పోసిరని. మరి అన్న పాలు పోసి నేను తీసుకోను. ఏ క్రియాంశమ్మ నువ్వు తింటావా అమ్మా? రోజు జ్యోతి నువ్వు ఇప్పుడు లాస్ట్ తిన్నది నేను. తిండి కాడ నన్ను పెట్టాలా ఫస్ట్? నేను తిన్నాను. సప్న నువ్వు తింటావా? తినవా? సప్న మాట్లాడుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటుంది? అవుగా ఈరోజు మేము అయినా ఉండం. మేము చెరువు కట్టిపోతున్నాం ఈరోజు. నాకు వద్దమ్మా, మమ్మీ పండుకుంది కదా. మమ్మీ లేవదు ఇప్పుడు. మమ్మీకి సపరేట్ పెట్టేసి. నాని రోజు నువ్వు క్యూట్గా తయారవుతున్నావు అట్రా. ఇది చూడు. థ్యాంక్ యూ చెప్పు. అందరికీ థ్యాంక్ యూ. వావ్ బట్ క్యూట్గా చెప్తున్నావు నా నేను. అరే క్రియాంశ్ నువ్వు చెప్పు హాయ్ అందరికి. అరే మరి తింటుండ్రా. అరే ఏం పెట్టినావు? పోస. క్రియాంశ్ పోస తింటున్నావు? పోస. రంగ 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 రే హోలా హోయిలా రే. ఈ జ్యోతి ఎట్లా ఎందుకు జ్యోతి అట్లా చూస్తావు నువ్వు? నాకు అర్థం కాదు. మా జ్యోతి మా క్రియాంశని ఎత్తుకోమంటేనే దగ్గరికి వస్తలేదు. ఎందుకేమో ఈ నచ్చలేదట. అందరేమో క్యూట్గా ఉండు బాయ్ మంచిగా ఉండి ఎత్తుకుందాం అనుకుంటే ఈమెనేమో ఆమె అన్న ఎత్తుకుంటలే, దగ్గరికి వస్తలేదు. ఎంతసేపు 10 నిమిషాలు కూడా ఎత్తుకోలే. ఏమైందంటారా? ఇలా వర్షం పడేటట్టుంది ఏంటంటే శేఖర్? పడదు, వెదర్ అట్లుంది అంతే, పడదు. కానీ వర్షం పడాలి. పడదన్న ఇప్పుడు పడొద్దు కదా. అవును మాడిపోతాం మొత్తం కింద పడుతుంది. అయితే మనం ఒక గేమ్ ఆడదామారా? జ్యోతి ఆడదామా? షూర్. నువ్వు సర్పంచ్. గేమ్ అంటారా? నాని నువ్వు అప్పుడప్పుడు మధ్యలో మస్తు జోకేస్తావురా నిజంగా. అందుకని నువ్వు స్కూల్ పోతే బాధ అనిపిస్తుంది నాకు. కానీ ఏం చేస్తాను తప్పదు. ఆకలి అవుతుందంటే మరి ఏం చేస్తా? తింపి. అది వద్దు దగ్గు పడుతుంది. వద్దు పెట్టకిగా. ఏ క్రియాంశమ్మ జ్యోతి ఆడ అట్టుకోగల దూరం పెట్టు చేతులు. ఆడ అట్టుకోగల మరి. దానన్న దా అక్క అత్త ఎత్తుకోదాడ దారా ఇటు రారా. అరే పొద్దున్న ఎత్తుకున్నానా లేదా? రోజు ఎత్తుకుంటున్నానా లేదా? నిన్ను 10 నిమిషాలు ఎత్తుకున్నాడు పడేసిపోతుంది. దారా కిందనే పడేస్తుంది కదరా. ఎత్తుకొని కిందనే పడేసిపోతుంది. ఇంకేం చేస్తుందిరా? ఏడుస్తూనే ఉందా? ఎందుకు? ఏమో రా నీ భాష అర్థమైతే లేదు నాకు. ఏమో జ్యోతి పొద్దున ఏడ్చినా చెప్తుంది. ఎందుకు ఏడ్చినా మరి? నాకే కాలు నొప్పి ఏడ్చిన. అయ్యో వాడు చూడు ఎట్లా చూస్తున్నావు. మరి పెట్టమంటుండు, నేను ఏం పెట్టాలి? వద్దు అది దగ్గు. ఇట్రా పో అనగానే చూడు ఎట్లా పడేస్తుందో. పోరా పో అని. దానదా నువ్వు తీరా. అత్త మీద సాడని చెప్పాలంటే మస్తు చెప్తావు కదా నువ్వు. ఇష్టం ఏందిరా అది? బుట్ట ఎవరు కట్టేసిరా? అత్త కట్ చేసిందా? ఎందుకంటారా? చెప్తుంటలేవా? అంటే చేతులు కాళ్ళు కట్టేస్తే చెప్తుంటా నేను. మరి అట్లా చేతులు గంత మంచిగా వినిపించద్దు అట్లా. రే క్రియాంశమ్మ హాయ్ రా. గుడ్ ఈవినింగ్. తింటలేడా? తింటలే క్రియాంశ్. సెకండ్ ఇయర్ అంగుర్ పండు. సెకండ్ ఇయర్ అమ్మా. సెకండ్ ఇయర్ డూప్లికేట్ అంగుర్ పండుకి ఒరిజినల్ అంగుర్ పండు తినిపిస్తుంది. తింటలేదు. అంగుర్ పండు తింటలేవు? అంగుర్ పండు ఏ అంగుర్ పండు? అంగుర్ పండు ఏ క్రియాంశమ్మలో చెల్లెమో అన్నట్టుంది బావ. అందుకే చెల్లెని చూస్తుండు. ఓకే నిద్రలా. అవునా? ఏమన్నది అత్త? ఏమన్నది నేను ఇప్పుడు ఓకేనా? నీ ఆరోగ్యం కవర్ అయినట్టేనా? ఇంకో నాకేమైంది అంటే తలనొస్తుంది ఏదేదో అన్నావుగా. అది ఎటకి ఎప్పుడు ఉండేది నాకు. అంటే ఎప్పుడు చెప్పలేదా మరి?
అప్పుడప్పుడు వచ్చిపోతుంది మైగ్రేన్ హెడేక్ అప్పుడప్పుడు అట్లా వచ్చిపోతుంది. ఆహా, నేను తిననందుకు గిట్ల వచ్చిందేమో నీకు హెడేక్ అనుకుంటున్నా. వస్తుంది అప్పుడప్పుడు వస్తుందా? వారంలో 2 సార్లు ఖచ్చితంగా వస్తుంది. అవునా? చూసినావారా? తెర మమ్మీకు హెడేక్ ఆతే రే, తెరే మమ్మీకు తలనొప్పి ఆతా రే. స్వప్న ఇప్పుడు ఏం చేస్తావు అంటే చాయ్ పెట్టుకో. చాయ్ అంటే ఐ మీన్ డికాషన్ పెట్టుకున్నాడు. బ్లాక్ టీ, పెట్టుకో. గ్రీన్ టీ. నువ్వు గ్రీన్ టీ తాగు బాబా, నీ పొట్టలో సైడ్కున్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది. నాకేమవుతుంది స్వప్న? ఇంకో చాలా తక్కువ అది. అది తక్కువనే అంటున్నా, అది ఎక్కువ మళ్ళీ ఎక్కువైంది అనుకో కష్టంగా. అది కానీయగా నేను ఏమో షర్టులో టైట్ అవుతున్నాయి. ఏమైతే లూజ్ అవుతున్నాయి ఇంకా షర్ట్లు. అందుకే చెప్తాను. ఏమంటుంది అత్త? కొడుతుందారా? ఎందుకు జ్యోతి అట్లా చేస్తావు? మా పిల్లలను చూస్తే నీకు ఎందుకు అంత కోపం? నేను కోపం అని అన్నాను అన్న. మరి ఎందుకల్లా చూడు, ఆడు భయపడుతుంది. తీసుకొచ్చేది రాడాడు అందుకే పాపం. ఆగు చూసినా ఇట్లా అట్లా బెదిరిస్తావు గిచ్చుతావు. చూసినా జ్యోతి అమ్మ 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 కొట్టు. గిచ్చిందారా? చెప్దాం. ఉందా పెద్దమ్మ? ఇంకా అయిపోలే శిరీష? అయిపోయినాయి, ఎండేస్తున్నా. మొత్తం ఎన్ని వింటారు మళ్ళా? రోజు బట్టలే 10 మంది. ఇగో 10 షెడ్డీస్ బ్యాక్ సైడ్ క్రియాల్చి అవి అని ఎక్కువ ఉంటాయి ఎప్పుడు. తక్కువ క్రియాల్చి తక్కువనే ఉన్నాయి ఇంకా ఇవి మాయే. నాన్న ఏం చేస్తున్నావు రాడా? లో 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 ఇవేగా తక్కువనే ఉంటున్నాయిగా. తక్కువనమ్మా 10 జతలు. 10 జతలు అంటే ఎక్స్ట్రా లేవు కదా. అయ్యో నానే మొన్న అంటే 2 రోజులే కాబట్టి ఎక్కువ వచ్చినాయి. ఇవి చాలా తక్కువ ఉంటే తక్కువనే ఉన్నాయి. 2 రోజులైతే 20 జతలు. కానీ రోజు ఈ టైంకి ఎండేస్తారు కదా. రోజు ఈ టైంకి ఉతుకుడు, ఈ టైంకి ఎండేస్తుడు. ఈ టైం అయితేనే కొద్దిగా ఎండకు బట్టలు ఖరాబ్ కావు. ఎండకాలం ఏమైంది? ఆమె కిందికి జారగొడుతుంది. ఓ నానే ఏం చేస్తున్నావు నాని? ఆమె ఉయ్యాలు ఊతుంది. ఇగో ఈ హోల్స్ ఉన్నాయి కదా. ఎదురా హోలు క్లిప్లెట్ శీర్ష ఈడ ఇగో ఇది కట్టేసిరు కదా. ఇది కట్టేసిరు అది నీకు వస్తలే అని చెప్పేసి ఆడ పోయి ఊతుంది ఆమె. అదే మొత్తం జారిపోతుంది కదా నానే. నేను కూడా చెప్పిన అలా ఏడు నానా ఇప్పుడు నానా అడుగుకి సరేనా? అది మంచిగా చెప్పు శిరీష. అది ఆమె కూర్చుంటే ఆమె టేబుల్ వేసుకుంటుంది. ఈ పీక అంటే ఈయనకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈయన ఏడిచిన ప్రతిసారి బయట తీసుకుపోయి గడ అల్లనేరేడు చెట్టు ఉంటుంది. అది తెంపగానే స్మెల్ చూసుకుంటే మంచి అల్లనేరేడు పండు వాసన వస్తుంది. అట్లే దీన్ని ఇట్లా మలిచి ఇది అన్న కొద్ది దెబ్బకి ఏడుపు మానేస్తాడు. కానీ రోజు ఎత్తుకోవాలి గాడికి. ఎత్తుకోవాలి. ఏం చేసాను చిన్నబాబుగా. ఆడోళ్ళ చెప్పులు ఎందుకు వేసుకున్నావు? ఆడోళ్ళ చెప్పులు ఎందుకు వేసుకున్నావు? మెత్తగా వేసుకున్నాను నేను. మెత్తగా ఉంటే వేసుకుంటారా అన్న? ఏం పైకి ఎక్కిన దాకా మెత్తగా ఉందని వేసుకున్నాను. కాలు ఎలుముంది అందులో కాలు పెట్టినాం అనుకో మా ముగ్గురికి పట్టాయి. ఇవి ఎవరు చెప్పులు? ఇవి పెద్దది వాష్రూమ్ వేసుకొని చదివి ఇవి ఎవరైతే ఏముంది మెత్తగా నేను వేసుకున్నా. మెత్తగా ఉంటే మళ్ళీ మాకు పట్టొద్దా? మీరు మా చెప్పులు వేసుకుంటారా రోజు? అవి వాష్రూమ్ కి వాడుతుంది. మరి కూడా వాష్రూమ్ చెప్పులే. అవి ఆడోళ్ళు వేసుకోవాలి, మొగలు వేసుకోవద్దు. ఏమో నాకు కనబడే వేసుకున్నా. ఏ క్రియాంష్ నువ్వు వచ్చిన ఎవరు వంట రూమ్లకు? ఈయన వంట రూమ్లో రానియద్దు. నాన్న పాపన రానియాలి, ఈయన రానియద్దు. ఎందుకు? గిట్టే నాలేక మళ్ళీ వంటలు చేస్తా అంటాడు. నేర్చుకొని వద్దు నాన్న సరేనా? నువ్వు బయట ఆ సైకిల్ జోలికి బండ్ల జోలికి పోవాలి కానీ వంట రూమ్లోకి రావద్దు సరేనా? నీకు కెమెరామెన్ నేర్పిస్తా. నీకు కెమెరా ఎడిటింగ్ ఇవన్నీ నేర్పిస్తా. ఎట్లా వస్తుంది వద్దంటుండు కాదు. ఏం చెప్తున్నా అర్థమవుతలే అంటుండు. ఫస్ట్ నేను నేర్పిస్తా క్రియాన్ సరేనా? మాటలు వచ్చినప్పుడు ఏం చెప్తాడు? ఎవరు ఆ మాటలు రాకముందుకే నేను నేర్పిస్తాను మొత్తం. అదే మరి నేను చెప్పేది. అందుకని ఏడికి కోలుకోతే ఆడికి అలవాడేస్తాడు చిన్న ఉన్నప్పుడు. మరి మేము వచ్చేది కిచెన్ లకి కాబట్టి కిచెన్ లకి. అందుకని నేను చెప్తున్నా నాన్న పాపని ఎత్తుకరారు వీళ్ళు ఎత్తుకరారు. ఆమె నేర్చుకుంటుంది తీయంగా కదా నాన్న ఆలోచిస్తుండు. కానీ ఈ ఏజ్ ఎంత మంచిది. మంచిగా పాలు తాగాలి ఆడుకోవాలి, పాలు తాగాలి ఆడుకోవాలి, ఎత్తుకోమని ఎడవాలి కదా. నచ్చినప్పుడు ఆడుకుంటా లేకపోతే ఎత్తుకోమని ఎడవాలి. ఎవరన్నా ఒకరు ఎత్తుకుంటారు. ఇంకో 1-2 years వరకు కూడా నాకు కాలు గుంజిన ఎత్తుకోవాలి, కడుపు నచ్చితే ఎత్తుకోవాలి. మమ్మీ ఎత్తుకో కదా నాన్న. చాయ్ పెట్టరా లేకపోతే ఎట్లా? బ్లాక్ టీ డికాషన్ అయితే నిమ్మకాయ తీసుకున్నా. లెమన్ టీ అవుతుంది. ఎట్లా వస్తుంది అర్థమైతలే ఏమి.
జ్యోతి నువ్వు బ్లాక్ టీ తాగుతున్నావా? ఇంకా బ్లాక్ అవుతాడు జ్యోతి అనవసరం ఎందుకు జ్యోతి బ్లాక్ టీ తాగొద్దు, మరి ఇంకేం తాగాలి? పాలు తాగాలా? పాలు కూడా తాగొద్దు నువ్వు. పాలు నాకు నచ్చనే నచ్చాయి. మరి తాగొద్దు నువ్వు ఇంట్లో తెచ్చిన కప్పులు లేవా ఆవునేరా ఇలా తాగబుద్ది కదా నాకు. నేను నాకు కూడా తాగబోద్దు కప్పులు అలవాటు అయినాక ఇరగొట్టింది కప్పులు ఎవరు? చిన్నదే. ఎప్పుడు ఎరగొట్టినావు అది? అంటే ఒకటే తీసిపోయిందా? 4-5 తీసుకురావాలరా మళ్ళీ డిమార్ట్. నేను అందుకనే చెప్పిన ఇట్లా తాగబుద్ది కదా నాకు, అసలు చాయ్ ఇష్టం ఉండదు ఇట్లా తాగితే. ఇది వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.